హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ పాయింట్ జాబ్స్ తెలుగు. ఈరోజు మనం అమెజాన్లో రిలీజ్ అయిన బిజినెస్ రీసెర్చ్ అనలిస్ట్ 1 రిక్రూట్మెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ మరియు రీసెర్చ్ ఫీల్డ్లో కెరీర్ బిల్డ్ చేసుకోవాలనుకున్న క్యాండిడేట్స్కి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ అబౌట్ ది జాబ్ చూసుకుంటే కనుక కంపెనీ నేమ్ వచ్చేసి మనకి అమెజాన్ అనమాట. జాబ్ రోల్ చూసుకుంటే కనుక ఇక్కడ చూసుకోవచ్చు మనం బిజినెస్ రీసెర్చ్ అనలిస్ట్ 1 ఆర్బిఎస్ టెక్. ఓకే, లొకేషన్ వచ్చేసి మనకి బెంగళూరు, కర్ణాటక అనమాట. ఓకే, అండ్ డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి బిజినెస్ ఇంటెలిజెన్స్ రీటైల్ బిజినెస్ సిస్టమ్ ఆర్బిఎస్ టెక్. ఈ రోల్లో బిజినెస్ రీసెర్చ్, మెషిన్ లెర్నింగ్ మరియు లార్జ్ లాంగ్వేజ్ మాడ్యూల్ టెక్నాలజీస్ మీద వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ డిస్క్రిప్షన్ చూసుకుంటే కనుక బిజినెస్ రీసెర్చ్ అనలిస్ట్గా జాయిన్ అయ్యే క్యాండిడేట్స్కి మెషిన్ లెర్నింగ్ మోడల్ మరియు లార్జ్ లాంగ్వేజ్ మోడల్ యూజ్ చేసే బిజినెస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నమాట. అలాగే సీనియర్ సైంటిస్ట్ మరియు ఇంజనీర్స్తో క్లోజ్గా వర్క్ చేస్తూ మోడల్ డెవలప్మెంట్, ఎవల్యూషన్ మరియు ఆప్టిమైజేషన్లో పార్టిసిపేట్ అవుతారనమాట. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ ఏఐ సొల్యూషన్స్ బిల్డ్ చేయడంలో ఈ రోల్ మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఇందులో కీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే కనుక క్లాసికల్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఇంప్లిమెంట్ చేయాలి, అలాగే పైథాన్ మరియు ఎంఎల్ ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేయాలి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఎల్ఎల్ఎం ప్రాంప్ట్స్ డెవలప్ మరియు ఇంప్రూవ్ చేయాలి, అలాగే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ యూజ్ చేయాలి, అలాగే బేస్ మార్క్ టెస్టింగ్ కండక్ట్ చేయాలి, మోడల్ పర్ఫార్మెన్స్ మానిటర్ చేయాలి, అలాగే వీక్లీ స్ప్రింట్ ప్లానింగ్లో పార్టిసిపేట్ అవ్వాలి, అలాగే ఎక్స్పెరిమెంట్స్ డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ వచ్చి మనకి ఎక్స్పెక్టేషన్స్ అనమాట. ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే అమెజాన్ క్యాండిడేట్స్ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే పైథాన్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ కావచ్చు, అలాగే మెషిన్ లెర్నింగ్ నాలెడ్జ్, అలాగే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అండర్స్టాండింగ్, అలాగే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నాలెడ్జ్ అండ్ టీమ్ కొలాబరేషన్, అనలిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అలాగే గైడెన్స్తో ఇండిపెండెంట్గా వర్క్ చేయగలగడం. ఓకే, నెక్స్ట్ అబౌట్ ద టీమ్ చూసుకుంటే కనుక మనకి ఈ రోల్ రీటైల్ బిజినెస్ సిస్టమ్ ఆర్బిఎస్ టీంలో ఉంటుందన్నమాట. అమెజాన్ ఆన్లైన్ క్యాటలాగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం, అలాగే ప్రొడక్ట్ సెలెక్షన్ బెటర్ చేయడం అండ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ చేయడం ఈ టీం మెయిన్ రెస్పాన్సిబిలిటీ అనమాట. ఓకే, అండ్ బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటంటే దీనికి ఫ్రెండ్స్ క్యాండిడేట్ దగ్గర బ్యాచిలర్స్ డిగ్రీ కంపల్సరీ ఉండాలి, స్టెమ్ బ్యాక్గ్రౌండ్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఉంటే మంచిదన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు స్టెమ్ అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ కావచ్చు, అలాగే ఎస్క్యూఎల్ నాలెడ్జ్ అండ్ మెషిన్ లెర్నింగ్ లేదా ఏఐ కాన్సెప్ట్స్ అండర్స్టాండింగ్ అండ్ స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ కావచ్చు, గుడ్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే బిజినెస్ టీమ్తో కొలాబరేట్ చేయగలగాలి. ఓకే, నెక్స్ట్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక కంపెనీ ప్రిఫరెన్స్ ఇచ్చే స్కిల్స్ ఏంటంటే మనకి మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్, అలాగే ఏఐ ఎక్స్పీరియన్స్ కావచ్చు, అండ్ లార్జ్ లాంగ్వేజ్ మెషిన్ మోడల్స్, అలాగే డేటా మోడలింగ్, డేటా పైప్లైన్స్, స్టాటిస్టికల్ అనాలిసిస్, అలాగే కోరిలేషన్ అనాలిసిస్, రియల్ వరల్డ్ ఏఐ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది అమెజాన్ బిజినెస్ రీసెర్చ్ అనలిస్ట్ 1 ఆర్బిఎస్ టెక్ రిక్రూట్మెంట్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనమాట. వీడియోని అసలు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మనకి అఫీషియల్ అప్లై లింక్ వచ్చేసి కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. అక్కడ నుండి మీరు డైరెక్ట్గా అఫీషియల్ అమెజాన్ జాబ్స్ వెబ్సైట్ ఓపెన్ చేసి అప్లై చేయొచ్చు అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ద బెస్ట్.